ఆహా అటులే కూర్చుండుము కూర్చుండము. సూర్యవంశపుడ సుకుమారుండను సుందరంగలంకనుండరా సూర్యవంశపుడ సుకుమారుండను నేలిక లక్ష్మణనాముడరా సుమిత్రతనయుడ సుకుమారుండను నేమిక లక్షణనాముడరా సుమిత్రతనయుడ సుకుమారుండను నేలిక లక్ష్మణనాముడరా సుమిత్రతనయుడ సుకుమారుండను నేమిక లక్షణనాముడరా నేలిక లక్ష్మణనాముడరా నేమిక లక్షణనాముడరా బాలజయంబులు పండితవాడను బలుండరా మానసయంబులు పట్టణవాడను బాలుడనక్కరనాముడరా మానసయంబులు పండితవాడను బలుండరా పట్టణము పరిపాలించే దశరథ మహారాజు గారి రెండో భార్యకు సుమిత్రాదేవి గర్భమందున జన్మించిన వాడను. నా పేరు లక్ష్మణుడు అని అన్నది. లక్ష్మణుడు రాముని ఫస్ట్ తమ్మునివి. రాముల తమ్ముడు. అటులే కూర్చుండము కనుక భరతుండను సత్యున భరతుండను భరతుండను సత్యున భరతుండను భాస్కర కుల తేజుండనురా భాస్కర కుల తేజుండనురా నిర్సముగా శ్రీరామనామము వర్ణనాలు చక్వాడనురా వాడనురా వైకటాత్మయుడ జనమూర్తి నాననూండను లేవినరా జనమూర్తి నానసూరుండను వీరరా పురమేలే దశరథరాజు పుత్రుల పుత్ర
పతుడను శ్రీపతి మిథిలాపురి అతి పతుడను శ్రీపతి ఇతనురు పతులు సతనము జయ జగన్ మీది ఏ దేశము నాకు తెలుసు. కోసాల దేశము కొమరప్ప వీరిది కోసాల దేశము కొమరప్ప వీరిది కోసాల దేశము కొమరప్ప వీరిది కోసాల దేశము కొమరప్ప వీరిది నా కోసం వీరు వచ్చి ఉంటారు నా కోసం వీరు వచ్చి ఉంటారు నా కోసం వీరు నయముతో వచ్చిరి నా కోసం వీరు నయముతో వచ్చిరి కోసాల దేశము కొమరప్ప వీరిది కోసాల దేశము కొమరప్ప వీరిది కొమరప్ప వీరిది ఆహా జనక మహారాజా వీరిది కోసల దేశంబు శ్రీరామ లక్ష్మణులు ఆహా దశరథ మహారాజు కుమారులు కాబట్టి నా కోసం వీరు వచ్చి ఉన్నారు. తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదలు పండే తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదలు పండే. తప్ప కాదలు పండే తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదలు పండే తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదలు పండే. తప్ప కాదలు పండే తల్లి
తల్లి అయిన కౌశల్యాదేవి దేవి మా తండ్రి దశరథ మహారాజు జన్మ జన్మములో దేవి నా పాపం 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 నయముగా మార్పులు వదిలేను నయముగా నయముగా శతసురులను శిక్షించే మా దక్షుడనే దశకాటుడా దక్షుడనే దశకాంతుడరా ప్రశాసనదుడన్ రమానసురుడను రమణీయమాంచుతగాత్రుడరా రమణీయమాంచుతగాత్రుడరా ప్రశాసనదుడన్ రమానసురుడను రమణీయమాంచుతగాత్రుడరా రమణీయమాంచుతగాత్రుడరా లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మారాజును వినరా రావణ బ్రహ్మారాజును వినరా కింకరులను అది కింకరులను శంకలేఖర విలంకల నుంచదా లంకాధిపుడన్ రవాణసురుడన్ శంకర భక్తుడ లంక చరిత్రుడా శంకులేఖరుని చంద్రవాసులను పింఛమణించిన శతతో నుండిరా భార్యలు 25 పుత్రులు శౌర్యమంత లక్షలు 10,000రా శౌర్యమంత లక్షలు 10,000రా గణపతి పుష్పము కనుగొట్టిరా గణపతి పుష్పము కనుగొట్టిరా గణపతి కన్నలు తన సంపన్నుడా గణపతి కన్నలు తన సంపన్నుడా లంకాధిపతి కారుడరానే రావణ బ్రహ్మారాజును వినరా రావణ బ్రహ్మారాజును వినరా మహారాజా లంకాపురంబు పరిపాలనించే రావణ బ్రహ్మాన్ని ఎరుంగు ఆహా అటులేనే మహారాజా ఈ సింహాసనం పైన
కూర్చుండి మీ గనక పోయి స్వయంవరం విజయవంతం చేసుకొని సీతను పెళ్ళాడి వచ్చేదాం పదము. రథము సిద్ధము చేయరావు మంత్రి వర్య 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 మిథిలాపురము వేగరావు మంత్రి వర్య రథం మీదకి పైన దేవత ఇది ఏమి చిత్రం? ఇది మనకిదేదో అపశక్నం. ఆహా అపశక్నమా మహారాజా? మర్రి వెళ్తుము గనక జనక మహారాజు అయ్యా 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 ఈ ఏనుగు కూడా మన రథముని గోరు వేసి ఉన్నది కనుక ఈ రథం తుక్కుతుక్కయింది మహారాజా. ఇది ఏమి ఆచారం? మనకు అన్ని అపశక్నాలు అడ్డం వస్తున్నాయి. మహారాజా కుర్రంపై సవారవ్వరావు మంత్రి వరా కుర్రంపై సవారయ్యరావు మంత్రి వరా కుర్రంపై సవారయ్యరావు మంత్రి వరా కుర్రంపై సవారయ్యరావు మంత్రి వరా కుర్రంపై సవారయ్యరావు కుర్రంలేరా కుర్రంపై సవారయ్యరా కర్యముపై కుర్రంపై సవారయ్యరా కర్యముపై కుర్రంపై సవారయ్యరా కర్యముపై కుర్రంపై సవారయ్యరావు మంత్రి వరా కుర్రంపై సవారయ్యరావు మంత్రి వరా కుర్రంపై సవారయ్యరావు మంత్రి వరా మహారాజా మహారాజా నేను రథం దొర ఈ పొలాన్నల్లబడి పోయేది గనక వచ్చినాము. ఆ గుర్రములను తీసి అదిగో ఆ స్తంభమునకు బంధించి ఇప్పుడే ఆ జనక మహారాజు సభలకు వేగుదాము పదము. వాడు అతి గౌరవంపుసే
ఆ ధనస్సుకు సీతా స్వయంవరము కొరకై మనకు ఆహ్వాన పత్రిక పంపగా ఉన్నాడు. వారి మదమ్ము వరిసి ఇప్పుడే సీతాదేవిని మనము గైకొన పోదాము. రమ్ము, నాతో రమ్ము. అటులే మహారాజా, పదము. రే జనక మహారాజా, మద గౌరవంసే నాకు శుభపత్రిక పంపించలేదు. ఈ సభాసాదులు చూడగా ఈ ధనుసును వంచి సీతను పరిణయం ఆడేదను చూడుము. అబ్బబ్బా ఈ ధనుసు ఎంత బలియమున్నదిరా, అబ్బబ్బా ఈ ధనుసు ఎంత బలియమున్నదిరా, ఎంతయులే పట్టిన సింధత్తు గదులకున్నదిరా, ఎంతయులే పట్టిన సింధత్తు గదులకున్నదిరా, శివధనుసు మా గురువుదే గనుక ఇది నాకు లేవలేదు. ఇది ఏమి ఆచారమురా, ఈ ధనుసు విరుగక పాయనురా, 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 ఈ ధనుసు విరుగక పాయనురా, ధనుసు విరుగక పాయనురా. అరే సేవక, ఆహా మహారాజా, మనం సభలో ఉంటే మన ఉద్యోగి పోతాను మహారాజా. ఇక్కడ చిన్న కట్టాలని తెలిపోంప మహారాజా, చిన్న అసలు పోతే అక్కడ జనాలు ఉంటారు. ఈ ధనుసు వంగదు నేనేమి చేతురా, నా తరము కాదురా, ఇంత దండి శాపము నేనెందుకు కూడరా, ఈ ధనుసు వంగదు నేనేమి చేతురా, నా తరము కాదురా, ఇంత దండి శాపము నేనెందుకు కూడరా, ఈ ధనుసు వంగదు నేనేమి చేతురా, నా తరము కాదురా, ఇంత దండి శాపము నేనెందుకు చూడరా, ఈ ధనుసు వంగదు నేనేమి చేతురా, నా తరము కాదురా, ఇంత దండి శాపము నేనెందుకు చూడరా, ఇంత దండి శాపము నేనెందుకు చూడరా, ఇంత దండి శాపము నేనెందుకు చూడరా, కైలాసమునకు పోయి వరమునొంది తీరుడు అధరిని తెచ్చితి, శ్రీలంక లోపల ఉయ్యాలలు పితి, కైలాసమునకు
సేవక మహామహారాజా మన దారిన మనం వెళ్ళిపోదాం పదం. ఇటు గిట్టసానంపుల నుండి అట్లా తిరిగేదంట ఇట్లా సూటిగా దులుపురు ఒకరైనా ఈ శివధనుసుని ఎత్తకపోయేది కదా. ఒరే జనకని సూరత్తంబులు ఒరే జనకని సూరత్తంబులు ఒరే జనకని సూరత్తంబులు ఒరే జనకని సూరత్తంబులు ఇంతే నారాయణ సాలింపురా ఇంతే నారాయణ సాలింపురా ఇంతే నారాయణ సాలింపురా ఇంతే నారాయణ సాలింపురా ఒరే జనకని సూరత్తంబులు ఒరే జనకని సూరత్తంబులు ఇంతే నారాయణ సాలింపురా ఇంతే నారాయణ సాలింపురా రాఘవ రామచంద్ర, ఈ శివధనుసు నీ వెక్కుబెట్టి నీ పరాక్రమును ఈ ప్రజలకు చూపేవాలను. సరే వెళ్ళము. ఈ విల్లును రెండుగా చేసదన్ ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసదన్ ఈ విల్లును రెండుగా చేసెదను, సీతను పరిణయమాడలగా సీతను పరిణయమాడెదగా, సీతను పరిణయమాడలగా సీతను పరిణయమాడెదగా, ఈ విల్లును రెండుగా చేసదన్ ఈ విల్లును రెండుగా చేసెదను, ఈ విల్లును రెండుగా చేసదన్ ఈ విల్లును రెండుగా చేసెదను, సీతను పరిణయమాడలగా సీతను పరిణయమాడెదగా. రామ 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 సీత అందరూ ఒకసారి రామ 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 సీత
అంతఃపురం ఏరేది ఆ జనక మహారాజు గారి పెద్ద కూతురుని. నా పేరు సీతయ్య అని అంది. అమ్మా మీ నాన్నగారు పిలువనంపినారు, అది ఆశీనులు కానీ. సరే పది దండమయ్య పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 వందనములు. దండమయ్య పంతులు 10,000 వందనములు. ఎవరు రాబట్టుడా నాకే భరించరా బట్టుడా. ఎవరవురా బట్టుడా నాకే భరించురా బట్టుడా. ఎవరురా బట్టుడా నాకే భరించరా బట్టుడా. ఎవరవురా బట్టుడా నాకే భరించురా బట్టుడా. ఆహా, జనక మహారాజులైనటువంటి వారు జనక మహారాజు జనక మహారాజు సేవకులకు జనక మహారాజు సేవకులను పిలువనంపవచ్చినము. జనక మహారాజు సేవకులకు పిలువవచ్చినాము. జనక మహారాజు సేవకులను పిలువనంపవచ్చినము. జనక మహారాజు సేవకులకు నేను రాను పొమ్మిగా చాలా పనుండేదిరా. రాను పొమ్మిగా చాలా పనుండేదిరా. లడ్డమున్నది పంతులు నా ఎంట నడుము పంతులు. లక్కమున్నది పంతులు నా ఎంట నడుము పంతులు. లడ్డమున్నది పంతులు నా ఎంట నడుము పంతులు. లక్కమున్నది పంతులు నా ఎంట నడుము పంతులు. ఎన్ని రకాలున్నాయి నాకే భరించరా బట్టుడా. ఎన్ని రకాలున్నాయి నాకే భరించరా బట్టుడా. భరించరా బట్టుడా.
Thank you.
శివాలను నామముకై తెలియందుగా నామముకై కమ్మని నామముకై కమ్మని భక్తులు నలుగురు వేగం జయ నలుగురు ధ్యానము జయ నలుగురు పుత్రులు కలిగనుగా నలుగురు పుత్రులు కలిగనుగా నలుగురు పుత్రులు కలిగనుగా రామ లక్ష్మణులు పద్ధతి రాజులు నలుగురు నది కోమారుగా తల్లి గారు రెండవ బార్జను నేను ముద్దుల బార్జను నా నామము కైకాందులు అది ఇంకా ముద్దుగానే ఉన్నావా ముసల్దాని ఆయన ముసల్దాన్ని ఎప్పుడు గాను లేతగానే ఉన్నాయి ఇప్పుడు ముడతలు కూడా పడలే నీ శరీరం అరే నా మీద చేయొచ్చినా అనుకో నువ్వు బగ్గున మండిపోతావు కదా అందరూ నల్లెంటికలు తెల్లెంటికలు నల్ల కలర్ వేస్తారు దడుసులు ఇచ్చిందరా జనక మహారాజుకు కూతురు నలుగురు ఏది సీత ఉరిమిల్ల శుభకీర్తి మహాలవి అనే పేర్లు వాళ్ళు నాకు రామ లక్ష్మణ భక్త ఛత్రాకులు ఉన్నారు ఇప్పుడు మనకు నలుగురికి నలుగురు ఇస్తారని నాకు శుభపత్రిక వచ్చింది అది మనకు ఇప్పుడు మనం ఇద్దరం నేను నువ్వు ఉన్నావు భర్తలు ఛత్రాకులు మూడు గుర్రాలు మనకు మూడు రథములు కట్టాలి 3 ఇటుకి 15 గుర్రములు కట్టాలి నేను ఇప్పుడు నా ముగ్గురు బాధ్యతలు ఉన్నది పట్టు పితాంబురాలు బట్టలు కట్టి నేను వజ్రాలు మోడీలు కర్గబోసిన నగలు అలా దొరికి నేను లగ్గానికి వచ్చాను అప్పుడు నేను